హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హరిదాసులు ధనుర్మాసపు రాయబారులు అనే విషయాన్ని తెలుసుకుందామండి. మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు నా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. అరుదైపోయిన హరిదాసు కీర్తనలు. సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. పూర్వం పల్లె పట్టణం తేడా లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామగానం చేస్తూ వివిధ కీర్తనలతో హరిదాసులు అరించేవారు. ఇళ్లల్లోని వారు ఇచ్చే ధన ధాన్యాలను స్వయం పాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. గత వైభవం లేకున్నా పట్టణాల్లో ఆచరించకపోయినా కళకు జీవం పోస్తూ ఉన్నవారు ఎందరో ఉన్నారు. ఎందుకు ఈ పద్ధతి వచ్చింది అంటే, శ్రీరాముడు రాజ్యంలో చింతలు లేవు, కరువు కాటకాలు రావు. దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునేవారే కరువయ్యారని ప్రజలు ధర్మదేవతను అడిగారు. అది విన్న వేగులు రాముడితో చెప్పగా, వారి దాన ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరుగాడేలా చేశారని వారే నేడు కనిపించే హరిదాసులు అని చెబుతూ ఉంటారు. హరిదాసు అనగా ఏమిటి అంటే, హరిదాసు అనగా పరమాత్మకు సమానం. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా, వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు. ఇది అండి హరిదాసు యొక్క ప్రాముఖ్యత. మనము పూర్వం చిన్నప్పుడు చూసుకున్నాము అంటే, ఎప్పుడు పల్లెటూర్లలో హరిదాసులు వచ్చి మనం ఇచ్చే దాన ధర్మాలను తీసుకునేవారు కదా అండి. ఇప్పుడైతే మనం వారిని చూడలేకుండా ఉన్నాము. ఇప్పుడు వారు కరువయ్యారనే చెప్పచ్చు. హరిదాసు వెనుక ఉన్న అసలు కథ ఇది అండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.